ఇరాన్ అంతటా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఖమేనీ భౌతిక కాయాన్ని రాజధాని టెహ్రాన్లోని గ్రాండ్ మసల్లా మసీదులో ఉంచారు. ఈ క్రమంలో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్, స్పీకర్ గాలిబాఫ్, విదేశాంగ మంత్రి అరగ్జీ ఖమేనీ శవపేటికను చూసి బోరున విలపించారు. అటు దేశ విదేశీ ప్రతినిధులు, అధికారులు ఆయన భౌతిక కాయానికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. ఖమేనీ శవపేటిక పక్కన ఆయనతో పాటు చనిపోయిన కుటుంబ సభ్యుల భౌతిక కాయాలను ఉంచారు. ఖమేనీ పార్థివ దేహాన్ని ఆయన సొంత పట్టణం ఇరాన్లోని మషహాద్లోని ఈ నెల 9న ఖననం చేయబోతున్నారు. ఇరాన్ అంతటా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఖమేనీ భౌతిక కాయాన్ని రాజధాని టెహ్రాన్లోని గ్రాండ్ మసల్లా మసీదులో ఉంచారు. ఈ క్రమంలో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్, స్పీకర్ గాలిబాఫ్, విదేశాంగ మంత్రి అరగ్జీ ఖమేనీ శవపేటికను చూసి బోరున విలపించారు. అటు దేశ విదేశీ ప్రతినిధులు, అధికారులు ఆయన భౌతిక కాయానికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. ఖమేనీ శవపేటిక పక్కన ఆయనతో పాటు చనిపోయిన కుటుంబ సభ్యుల భౌతిక కాయాలను ఉంచారు. ఖమేనీ పార్థివ దేహాన్ని ఆయన సొంత పట్టణం ఇరాన్లోని మషహాద్లోని ఈ నెల 9న ఖననం చేయబోతున్నారు.